హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యంగా ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా డేటింగ్ అంటేనే చాలా వరకు కూడా మనకు ప్లే స్టోర్‌లో కూడా యాప్స్ కూడా చాలా వరకు కూడా ఉన్నాయండి. చాలా వరకు కూడా ఉన్నాయి. మనకు డేటింగ్ యాప్స్ అంటే మనకు అమ్మాయిలతో బాగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి మనము చాలా వరకు కూడా దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, దాంట్లో మనకు ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయిపోయిన తర్వాత మనకు మెసేజెస్ పెడితే ఫోటోస్ కూడా మనకు పిచ్చి పిచ్చిగా అమ్మాయి ఫోటోస్‌లు కనపడుతుంటాయి. దానికి మనం చాటింగ్ చేస్తుంటే కింద మటుకు వాళ్ళకు చాటింగ్ చూస్తారు. రిప్లై ఇవ్వరు 100% కూడా. చాలా వరకు డేటింగ్ యాప్స్‌లో కూడా నాకు హ్మ్. దీంట్లో చాలా వరకు కూడా ఫేక్‌యి ఉంటాయండి. స్కామ్ ఉంటాయి. ఎక్కువగా మనకు స్కామ్ అనే చెప్పుకోవచ్చు 100%. ఇప్పుడు ఈరోజు మనం ముఖ్యంగా చామాట్‌ల గురించి తెలుసుకున్నాం. చామాట్ అంటే ఏం లేదండి. చాలా వరకు కూడా మనకు మోసాలకు స్కామ్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎలా స్కామ్ చేస్తారు మీరు డేటింగ్ యాప్స్‌లో అని చెప్తారు కదా! మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు ఏం తెలుసా? మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎలా తీసుకుంటారు? మన మొబైల్ నంబర్ ఇస్తాం. లేకుంటే మెయిల్ ఐడీ అయితే మెయిల్ ఐడీ ఇచ్చినప్పుడు మన డేటా అంతా వాళ్ళకెళ్ళిపోతుంది. మన డీటెయిల్స్, మన పేరు మొత్తం అనేది మెయిల్‌లో ఉంటుంది కదా! మెయిల్ అంతా వాళ్ళకెళ్ళిపోతుంది. ఇలా మనకు ఎందుకు పోతుంది? దీంట్లో ఏమి లాభం మనకు మాట్లాడుకోవచ్చు కదా! మీరు వెళ్తే కూడా ఏమవుతుంది కదా! అని చెప్పొచ్చు. మన చామాట్‌లో కూడా చాలా వరకు మనం ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేశామంటే చేసిన తర్వాత మొబైల్ నంబర్ గానీ, మెయిల్ ఐడీ గానీ అడుగుతుంది. మెయిల్ ఐడీ గానీ, మొబైల్ నంబర్ గానీ ఇచ్చిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందో తెలిసిన పర్మిషన్స్ అని అడుగుతుంది. పర్మిషన్స్ అంటే మొబైల్ కాంటాక్ట్ గానీ, మెసేజెస్ గానీ, వీడియోస్ గానీ అన్ని పర్మిషన్ అలో, అలో, అలో నొక్కుతాం కదా! చాలా వరకు కూడా అలో నొక్కడం చాలా తప్పని చెప్పుకోవచ్చు. అలో నొక్కిన తర్వాత మనకు చాలా వరకు కూడా అమ్మాయిల ఫోటోస్ అన్నీ వస్తుంటాయి. దాంట్లో మనకు ఫోటోస్ మనకు కనపడతాయి. మనకేమన్నా మనకి వాళ్ళకి మెసేజ్ పెట్టినామంటే వాళ్ళు రిప్లై అనేది 100% చామాట్‌లో ఎక్కువగా 100% కూడా మనకు దానికి సెపరేట్‌గా మనకు రీచార్జ్ చేసుకోమంటే రీచార్జ్ లాగా మనకు మొబైల్ రీచార్జ్ లాగా చామాట్ అకౌంట్‌కి మనకు గోల్డ్ అనేది ఉంటుంది. దాంట్లో మనకు రీచార్జ్ చేసుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. మనకు దానికి మళ్ళా 199 పెట్టి రీచార్జ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ మనకు మొ ఒకట 1 ఆర్ 2 వీడియో కాల్‌కి మాట్లాడతారు. ఆ తర్వాత మనకు రెస్పాండ్ కావాలి. ఇంకోటి ప్లానింగ్ ఉంటుంది. డైమండ్ ప్లానింగ్ ఉంటుంది. డైమండ్ ప్లానింగ్‌లో మీరు రీచార్జ్ చేసుకున్నారంటే 599 దీంట్లో 100% వీడియో కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చని మీకు ఇలా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలా నోటిఫికేషన్ రాని తర్వాత మనకి ఇలా ఇన్ని రోజులు కూడా అలవాటు అయిపోయింటాం కదా! మనం మాట్లాడి ఉన్నాళ్ళు మాట్లాడటం, చాటింగ్ చేస్తున్న ఫోటోస్ మనకు పిచ్చగా ఫోటోస్ వస్తున్నాయి కదా! అని చూస్తుంటాం కదా! దాంట్లో మనకు ఎక్కువ చాలా వరకు కూడా మంది కూడా ఎలా అంటే ఈ ప్లాన్ నేను తీసుకోను. నెక్స్ట్ బాగా మాట్లాడుకోవచ్చు కదా! అని చెప్పి చాలా బాయ్స్ కూడా ఇలానే మనకు మోసపోతున్నారు. దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఆన్‌లైన్‌లో చాలా వరకు మన పర్సనల్ డేటా తీసుకొని చాలా వరకు ఫ్రాడ్ కంపెనీలకు మన డేటాను అమ్మేయడం జరుగుతున్నాయి. దాంట్లో కూడా మనకు ఆ ప్లాన్ కూడా తీసుకొని మనం మాట్లాడడం జరుగుతాయి. దాంట్లో మనకు 1 ఆర్ 2 డేస్ బాగా ఈజీగా మనకు మాట్లాడడం జరుగుతది. మళ్ళీ ఆ తర్వాత మనకు రిప్లై మనం మెసేజెస్ పెట్టినా గానీ, ఏది పెట్టినా గానీ రిటర్న్ మెసేజ్ అనేది రాదండి. చాలా వరకు ఫ్రాడ్ అండి. చామాట్ అకౌంట్‌లో కూడా చాలా మంది కూడా మనకు ఎక్కువగా మోసపోతున్నారండి. మన డేటా అంతా వాళ్ళకెళ్ళిపోయింది. మన రీచార్జెస్ 199 పెట్టి రీచార్జ్ చేసేసి తర్వాత 599 ఇలా ప్లానింగ్ తీసుకొని తర్వాత మాట్లాడలేకపోవడం. ఆ ఫోటోస్ మట్టుకే ఇలా మనకు చాలా వరకు కూడా చామాట్ అకౌంట్‌లో కూడా మనకు హ్మ్. చాలా మోసాలు జరుగుతున్నాయి. దీంట్లో మనకు పర్సనల్ డేటాలంతా పోగొట్టి ఇలాంటి ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ అంటేనే చాలా వరకు కూడా మనకు మాట్లాడొచ్చు కదా! దాంట్లో జెన్యూన్ ఏమి లేవు. అన్నీ ఫేకేనా మీరు చెప్పేది ప్రతి వీడియోలో ఫేక్ అని చెప్తారు కదా! అంటే జెన్యూన్‌వి కూడా కొన్ని ఉన్నాయండి. 17, 18లో కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇప్పుడైతేనే ఆ యాప్స్ అన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి. దాని గురించి చెప్పినా వేస్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ ప్లే స్టోర్‌లో కూడా అనేది చాలా వరకు కూడా ఫేక్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 100% కూడా వేస్ట్ యాప్‌లు, చెత్త యాప్స్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఎక్కువగా మీరు మాట్లాడే వాళ్ళు డేటింగ్ యాప్స్ అని గురించి దీంట్లో దీంట్లో ఫేస్‌బుక్ గాని దీంట్లో ఎక్కువగా మీరు డేటింగ్ చేయాలనుకుంటే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయండి అంటారు. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మన డేటా అంతా మన మొబైల్ నంబర్ ఇలా ఇవ్వకూడదు. దేంట్లో అయినా కూడా మన పర్సనల్ డేటా అనేది చాలా వరకు కూడా ఇవ్వకూడదు. ఇలాంటి దాంట్లో మనకు జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.